అంటే కోటరీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండే కోటరీ చాలా బలమైందండి. అది కోటరీ అంటే చిన్న విషయం కాదు అది. అవును, వాళ్ళు ఎన్ని హత్య రాజకీయాలు, ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని నీచమైన పనులు చేయాలో అది చేసే కోటరీ. అదేమి సామాన్య బయటికి చూడటానికి చాలా వెజిటేరియన్ కనిపిస్తాడు, కానీ అతను మీడియాలో సకల శాఖ మంత్రి అతను ఆంధ్ర శశికళ. నేను ఎప్పుడో చెప్పాను అతన్ని. అవును, ఆంధ్ర శశికళ అతను ఎలా చేయాలి, దుర్మార్గాలు ఎలా చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, ఆ దుర్మార్గం చేసే ముందు ఆ మనిషితో ఎలా మాట్లాడతాడు, మొత్తం ఏ మనిషిని దుర్మార్గంగా అణిచివేయబోతాడో లేకపోతే చంపేయబోతాడో రాజకీయంగా ఆ మనిషితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. అతను ఫ్రెండ్లీగా మాట్లాడి తర్వాత ఆపరేషన్ వేరేగా చేస్తుంటాడు. అలాంటి దుర్మార్గుల చేతిలో సాయిరెడ్డి లాంటిడే బలయ్యాడు. కాబట్టి సాయిరెడ్డి ఏమంటున్నాడంటే వీళ్ళు ఎవరినైనా చేస్తారు కాబట్టి వీళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండే అంటున్నాడు. మీరు అమ్ముడు పోయారనే ఒక కార్యక్రమం ఏంటంటే నాకైతే అది ఆ స్కోపు నాకు కనపట్టలేదు. బట్ లీక్స్ ఇస్తారు. వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే జగన్ రెడ్డిని ఫిక్స్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీని ఫిక్స్ చేయాలంటే కొన్ని లీక్స్ వదులుతారు వాళ్ళు. అంటే వాళ్ళు తెలియకుండా జగన్ చుట్టే ఉంటారు, జగన్ కాసుకొని ఉంటారు, కానీ లీక్స్ పంపిస్తుంటారు. అంటే సకల శాఖ ఉన్నాడా పంపడం అంటే కదా, అదే దట్ ఈజ్ నాట్ అంటే వీళ్ళ చేతిలో ఉండాలి అతను. ప్రాబ్లం ఏంటంటే జగన్ రెడ్డి ఒక ఎరాటిక్ ఫెలో, అంటే అతను ఒక విచిత్రమైన మనిషి. అతని కోపం, దుర్మార్గం అన్నీ ఫేస్లో ఉంటాయి, అతని కడుపులో ఉంటాయి. వెంటనే అది చూసుకొని ఏదైనా ఎగబడతాడేమో, ఏదైనా ఇది చేస్తాడేమో, కొడతాడేమో, తంతాడేమో భయం చొప్పున వాళ్ళు ఎప్పుడు అతన్ని ఒక గుడ్ హ్యూమర్లో ఏదో పెద్ద ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, నువ్వు ఇంకా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుందని చెప్పటం, లేకపోతే కొన్నిసార్లు లీక్స్ ఇచ్చి అతను కంట్రోల్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. బహుశా ఆ లీక్స్ గురించి మాట్లాడా అమ్ముడు పోయారన్నారు అనేది నాకు క్లారిటీ లేదు. బట్ లీక్స్ అయితే వస్తూ ఉన్నాయి. నాకు కూడా కొంతమంది కలిసిన వాళ్ళు చెప్తున్నారు ఇది అని అంటున్నారు. బహుశా ఆంధ్ర శశికళ అర్థం కాకుండా మాట్లాడితే మీకు ఏమవుతున్నాయి ఇది అని ఏమవుతున్నాయి లీకులు? ఈ ఆంధ్ర శశికళ యొక్క బ్యాచ్ నుంచి వచ్చే సమావేశం అంటే ఏదో జరగబోతా ఉంది, ఏదన్నా అరెస్టులు జరుగుతాయా లేకపోతే విచారణ పిలుస్తారా అనే ఒక భయం అయితే ఉంది వాళ్ళకి. అది మాత్రం నేను స్పష్టంగా నాకున్న పరిచయాల్లో నాకు వస్తూ ఉంది. బహుశా నాకేందంటే వాళ్ళకి ఏంటంటే ఇంకొక మంత్రాంగం కూడా తెలుసు వాళ్ళకి. ఢిల్లీలో ఎలా మేనేజ్ చేయాలి, ఢిల్లీలో ఏ విధంగా సంస్థలను మేనేజ్ చేయాలి, ఈ విషయాలు కూడా ఆరితేరిన వాళ్ళు. అందువల్ల ఎట్లా అయిందాక మనం చెప్పలేము వీళ్ళని తక్కువ, ఎందుకంటే డబ్బులు విచ్చలుగా ఖర్చు పెడతారు. వీళ్ళకి చాలా భారీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి, వీళ్ళకి ఏం తక్కువ లేరు వీళ్ళకి. అందువల్ల అది ఎలా అనేది నిజంగా జరిగితేగా నమ్మలేం. మన భానుగారు కొంచెం సంస్థలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయని అంటున్నాడు, కానీ ఆయన నమ్మకాన్ని కాదని నాకు తెలిసిన కోణం అయితే అక్కడ వాళ్ళకి చాలా పలుకుబడింది. ఎలక్షన్ అయిపోయింది, గవర్నమెంట్ వచ్చింది, 174 సీట్లు వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయితే నెల రోజుల్లో ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడండి. ఎట్లా పర్మిషన్ ఇచ్చారండి నాకు అర్థం కాదు. ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం మీదే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న చోటుకి వెళ్ళి ధర్నా చేశాడు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదని ధర్నా చేశాడు. ధర్నా చేసి ప్రభుత్వం రద్దు చేయమంటాడు. దానికి ఎవరెవరు వచ్చారండి? కాంగ్రెస్ పార్టీ నాయకులు, తర్వాత ఇండియా కూటమి నాయకులంతా వచ్చారు దానికి. అంటే ఏంది నీ పలుకుబడి ఏంటి? నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అంటే ఏంటంటే నీ డబ్బులతో నువ్వు అధికార యంత్రాంగాన్ని మేనేజ్ చేస్తున్నావు. అందువల్ల కేంద్రంలో ఎవరో అతనికి టచ్లో ఉన్నారు. అందువల్ల మనం ఈ కాంప్లెక్సిటీని మనం డిఫరెంట్గా చూడాలి. ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక అనుమానాలు. అందువల్ల నేనైతే చెప్పేది ఏంటంటే ఈ ఆంధ్ర శశికళ ఇది చాలా డేంజరస్. ఇది తెల్ల త్రాచు. ఇది చూడటం మొన్న వచ్చి ఏం చేశాడు, అమరావతి గురించి ఏం చెప్తాడు, 2 మాటలు మాట్లాడతాడు. జగన్ రెడ్డి అమరావతిని ముంచేస్తానంటాడు, ఇతను వచ్చి అది కాదండి ఇక్కడ కడితే బాగుండేది కదా అని ఇతను తిప్పుతాడు. ఇదంతా నాటకం. ఇది యాక్చువల్గా అతను జగన్ ట్యూన్ చేసేది, జగన్ గుడ్ హ్యూమర్లో పెట్టేది, డైలీ లేవగానే రాంగ్ బ్రీఫింగు, రైట్ బ్రీఫింగు, అతను ఎప్పుడూ ఒక కోణంలో అతనికి చూపించేది ఇతనే. అతనికి కావాల్సిన విధంగా చూపిస్తాడు అతను. అందువల్ల ఈజ్ ది కల్ప్రిట్ ఇన్ ది ఎంటైర్ కోటరీ టీమ్. కాబట్టి ఇలాంటి వాళ్ళు 2-3 ఉన్నారు. నాట్ ఓన్లీ శశికళతో పాటు ఒక 2-3 ఉన్నారు. మరి వాళ్ళు ఎవరనేది సాయిరెడ్డి గారికి తెలుసు. నాకు తెలిసి ఏంటంటే జగన్ రెడ్డి ఆ కోటరీ చుట్టూ ఉన్న ఒక లీక్ ఏంటంటే ఏమో త్వరలో విచారణ పిలుస్తారేమో, లేకపోతే అరెస్ట్ చేస్తారేమో,
అని అయితే వాళ్ళకైతే భయం అయితే ఉంది. అది నిజంగా జరుగుద్దా అని అయితే నాకు అనుమానం ఉంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులతో దేన్నైనా మేనేజ్ చేస్తారు. ఢిల్లీలో వాళ్ళకి రకరకాల వ్యక్తులు, నాకు తెలిసిన పేర్లే నేను చాలా మీ టీవీ చర్చలోనే చెప్పాను. ఎవరెవరి సంబంధాలు ఉన్నాయి, ఏ స్థాయి బిజినెస్ పీపుల్తో సంబంధాలు ఉన్నాయి, ఏ స్థాయి అధికారులతో సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ నేను చెప్పాను. నేను ఇంకా మళ్ళీ రిపీట్ చేయటం బాగుండు. దిస్ ఈజ్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది ఈడీ మీద ఆధారపడి ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వేల కోట్ల కుంభకోణం. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల కిడ్నీల్ని, ప్రజల యొక్క లివర్ని అమ్ముకొని వీళ్ళు డబ్బులు సంపాదించారు. ఈ దుర్మార్గులు జైల్లో అయిపోతే ఒక్క కేసే దేశం కాదు ఏం కదా. కావాలని నాకు అర్థం కాదు. ఏం సందేశం ఇస్తారు లిక్కర్ స్కామ్ లో, లిక్కర్ స్కామ్ అంటే ఒక సింగిల్ కేసులో? అదే లిక్కర్ స్కామ్ అంటే ఈడీ. మరి వివేకానంద రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో చేతిలో ఉంది. మనీ ట్రాన్సాక్షన్ జరిగిందండి, వేల కోట్ల మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. మనీ ఎట్లా ఫ్లోట్ అవుతుంది నాకు అర్థం కాదు. యువర్ రైట్, నేను కాదని అట్లా. ఇదేమో ఇక్కడ చాలా ఈడీ రోల్ ఈస్ వెరీ సస్పిషియస్. అవును, సస్పిషియస్. ఈడీ రోల్ ఈస్ వెరీ సస్పిషియస్ ఇన్ దిస్ మ్యాటర్. టు డిలే నిన్ను నన్నైతే ఈ పాటి పట్టుకెళ్లేవాళ్ళు. అందులో డౌట్ ఏముంది? ఇంత దుర్మార్గం. ఎందుకు ఉంటుంది? ప్రజల కిడ్నీలు ప్రతి గ్రామంలో ఇప్పుడు గుంటూరు జీజీహెచ్కి రండి సార్. గుంటూరు జనరల్ ఆసుపత్రిలో వందల మంది పేషెంట్లు కిడ్నీలు పోయి, లివర్లు పోయి రోజు మాకు కనిపించింది ఏంటంటే ఆ జగన్ చీప్ లిక్కర్ దాగి మందులు ఆడుతున్నారు. చచ్చిపోయిన గ్రామానికి ఒకడు, ఇద్దరు, నలుగురు చస్తా ఉన్నారు. రైట్. అంత దుర్మార్గం చేసి